హాయ్ అన్న. మీ పేరు? నా పేరు నాని అన్న. ఏ ఊరు? కర్నూలు డిస్టిక్, ఆంధ్ర. ఆంధ్రనే. 24లో ఎవరు సీఎం అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్లో? జగన్ అన్న. జగన్. జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన పథకాలు అన్నీ బాగా ఇడుస్తున్నాడు కాబట్టి ఆయన అయితే బాగుంటుంది. మరి జాబ్స్ లేవు, ఇది లేవు, అది లేవు అని చాలా మంది ట్రోల్స్ అయితే చేస్తున్నారు. అలాంటిది ఏం లేదు, అన్నీ ఇస్తున్నాడు, అన్నీ చేస్తూనే ఉన్నాడు. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అన్నికి ఎదురెళ్తుంది అనుకోవచ్చా? షర్మిల ఆమె ఎప్పుడు మనకి రాదు, ఆమె అన్న జోలికి అయితే రాదు. మరి వస్తాను కాంగ్రెస్లో నేను జాయిన్ అవుతాను అంటున్నారు. అది ఊహ, అది వాళ్ళు అనుకుంటుండ్రు కానీ జనాలు అట్లా అంతవరకు రాదు. ఇంకా అన్నకి ఇంకేం మర్యాద ఇచ్చిన టైం వస్తే అట్లా అయిపోతే వాళ్ళకి ఇట్లా అయిపోతుంది. అట్లా కావు. ఇది ఆమె నేను వచ్చిపోయింది కదా, 20 నిమిషాలు కలిసింది, మాట్లాడింది, వెళ్ళిపోయింది. ఆమె పెళ్లి కోసం పోయింది అంతే తప్ప ఏం లేదు. అంత ఊహ. వచ్చేది పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డే మరి వచ్చేది. టీడీపీ జనసేన కలిపి వస్తుంది కదా. కానీ 10 మంది పొత్తులు కలుపుకొని వచ్చిన సింహం వస్తుంది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఒక హీరోలా చూస్తారా, రాజకీయ నాయకులా చూస్తారా? హీరో లాగా చూస్తాం. సినిమాలు అయితే బాగుంటాయి. ఆయనకి వేస్ట్. ఆయనకి ఏం తెలిసిందని? రాజకీయం అంటే, చరిత్ర అంటే ఇల్లది వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. అది విషయం. మరి ఎందుకు మరి పొలం అనే మీటింగ్స్ పెడితే కొన్ని వేల మంది వస్తున్నారు పవన్ కళ్యాణ్కి? ఎవరికి? ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ తప్ప ఎవరు రారు అంతే. మళ్ళీ పైన ఒక్కరే గెలిచినారు, ఒక్క సీటే వచ్చింది. ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నాం? మళ్ళీ జీరోనే. ఈ పెత్తు 175కి 175 కన్ఫామ్ కొట్టేది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే పథకాలు అట్లా ఉన్నాయి, మళ్ళీ అట్లనే చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. అభివృద్ధి కూడా బాగానే ఉంది ఆయనది. మరి లోకేష్ అయితే ఏమైనా సరే నేను వస్తాను అంటున్నారు. మనకి అంత ఐడియా లేదు ఆయనది. నారా లోకేష్ గురించి మీరు ఏమంటారు? చెప్పినా కూడా వేస్టే నాకు. అంటే నేను పప్పును కాదు, నేను కూడా వచ్చి ఎదురు సమాధానం చెప్తాను, నేను కొడతాను పులివెందుల సీట్ అంటున్నారు. మంగళగిరిలో ఓడిపోయినోడు పులివెందులకు పోయినాడా? ఈడ కొట్టమను, ఏడవతాను నిలబడి కొట్టమను. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నిలబడినా పోయినసారి ఎన్ని లక్షల మెజార్టీతో గెలిచినాడు? 4,45,000 మెజార్టీతో గెలిచినాడు ఆయన. ఈ పొద్దుగుని ఆయన ఇంకా మెజార్టీతోనే వస్తుంది కానీ తగ్గదు. ఆయనకి వచ్చేది 175కి 175 కన్ఫామ్. ఇది జగన్మోహన్ రెడ్డి. ఓకే. మీ పేరు? బాబు. సార్ 24లో ఎవరు సీఎం అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ జగన్ అవ్వచ్చు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ ఇచ్చాడు కదా, అందుకోసం అనుకుంటున్నా. సార్ ఇప్పుడు ఈ పథకాలు విషయాలు ఫ్రీ పీస్ పెట్టి జనాలను సోమరిపోతులు చేస్తున్నారని చెప్తున్నారు కదా చాలా మంది. నీ ₹1 ఇస్తే తినుకుంటూ కూర్చుంటావా, లేదా ఇంకో 2 కోట్లు చేయాలనుకుంటావా? 2 కోట్లు చేయాలనుకోండి. మరి అంతే కదా, పథకాలు పెట్టుకున్నదే వాళ్ళ ఇంట్లో కూర్చొని తినరు కదా, ఎవరైనా సంపాదించుకోవాలనుకుంటారు. నీకు ఒక కారు ఉంది, ఇంకొక పెద్ద కారు కొనుక్కోవాలనే చూస్తావు. కానీ కారు ఉంది కదా చాలా, దాంట్లో తిరుక్కుంటుంటా అనుకుంటే డెవలప్ అవ్వాలని చూస్తాం కదా. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరైనా కూడా సింగిల్గా మనం ఇంకోరు సపోర్ట్ తీసుకొని చేస్తే నేమ్ రాదు కదా. సింగిల్గా ఉన్న వాళ్ళకి మనం అంటే కష్టపడే వాళ్ళకే ఇస్తాం, కానీ అందరు కలిసి ఒకరి మీద వేస్తే బాగోదు కదా. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీతో నేను ఆంధ్రాలో ఎదురెళ్తాను అన్నీ కానీ ట్రోల్స్ అయితే అవుతున్నాయి, దాని గురించి మీరు ఏమంటారు? దాని గురించి ఇంకా రీసెంట్గానే కదా ఆయన బయటకు వచ్చి ఏం చెప్తారో తెలిస్తే దాని గురించి మనం మాట్లాడచ్చు. దాని గురించి ఆమె పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉన్నదా ఏపీలో? మరి తెలియదు కదా. ఇప్పుడు పోటీ చేస్తే అంటే చేసిన తర్వాత మనం మాట్లాడలేం, ఇంకా ఇంతవరకు రాలేదు కదా బయటికి. ఈరోజే కాంగ్రెస్లో జాయిన్ అయినట్టుంది. కానీ వస్తే దాన్ని బట్టి మనం చూద్దాం ఎలాగా. ఆమె ఇచ్చే హామీలు ఏమి ఇస్తుంది, మేనిఫెస్టో ఏముంటుంది, కాంగ్రెస్ మేనిఫెస్టో అనా లేదా షర్మిల మేనిఫెస్టో గురించి అడుగుతున్నారా మీరు? అంటే కాంగ్రెస్లోకి వస్తాను షర్మిల గారు, వైసీపీకి ఎదురెళ్తాను అన్నట్టు తెలుస్తున్నాయి, దాని గురించి అడుగుతున్నా. చూద్దాం ఆమె పర్సనలా లేకుంటే కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చింది కదా, అక్కడ ఏం పెడతారో చూసి షర్మిలను చూసి ఓటేస్తారా, కాంగ్రెస్ని చూసి ఓటేస్తారా, దాన్ని బట్టి ఆలోచన బట్టి చెప్తాం. థ్యాంక్ యూ.